అప్పుడు కుదరలే. మళ్ళీ 3 రోజుల తర్వాత వాళ్ళు అర్జెంటుగా కానీ ఆపరేషన్ ఉంది కానీ మాకు తీయకుంటే ఇంకా కాలు తీసేయాలన్నారు. మళ్ళీ నేను అపోలో చేర్పించి వాడు రోజు 2000 డ్రెస్సింగ్. అది కూడా 95% చెప్పలేము. 95% ఓకే అంటే 5% చెప్పలేమని చెప్పి అలంకారాలు చేసుకుంటా ఉన్నాయి. ధనలక్ష్మీపురంలో అలంకారం చేస్తాడు. పల్లికాయ లాంటిది ఒక ముళ్ళు ఎక్కింది. అది 2 రోజులు ఏం కాలేదు, ఏం లేదు అనుకుని వదిలేసాను. 20వ తేదీ అయ్యప్ప కొండకు పోయాను. పోయేటప్పుడు డోల్లో పోయా, వచ్చేటప్పుడు దిగేటప్పటికి అది ఏం గుచ్చుకుందో తెలియదు, కాలు వాసిపోయింది. గుచ్చుకుంది కాదమ్మా, షుగర్ మీద వాస్తుంది. మనం వాళ్ళ మొరలో కూడా అదే వచ్చింది. ఆ కాలు వాస్తే ఇమ్మీడియట్గా ఆ చూ తీసేయాల. ఇక్కడ నా రమణయ్య సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కత్తి పెట్టి కోసేది కింద కాలు మీడియం మీద కోసి ఆ ఒత్తి అన్ని చేసేటప్పటికి తెల్లారికి నీళ్లు బొట్టల్లాగా వచ్చేసింది. అది ఏందనేది సరే మానద్దులు అని చెప్పి ట్యాబ్లెట్స్ అని చెప్పి వాడుతుంది. 2 రోజులకి పూర్తిగా నల్లంగా కందిపోయినట్టు అయిపోయింది. నారాయణ హాస్పిటల్ పోతే కాలు తీసేయాలమ్మా, తప్పదు. ఈ నెలకు కూడా పోవాలి. పెట్టుకోండి అమ్మా, ఖర్చులు పెట్టుకోండి. 25,000 పెట్టుకోండి, మళ్ళీ కావాలని ఇస్తాం. ట్యాబ్లెట్లు కొట్టుకు మందులకి ఉంటాయి కదా. చేస్తున్నావా? డ్రెస్సింగ్ ఎవరు వస్తున్నారు? ముందు 3 రోజులు చేర్చాం అప్పాలలో. సరే బిల్లు వచ్చిపోతే తగ్గల. మళ్ళీ వచ్చాడు. భక్తుడు ఫోన్ చేశా. అతను ఇమ్మీడియట్గా అతను ఆపరేషన్ చేయిందే, అతను కాలు తీసేయాల్సి వస్తుంది. ఇమ్మీడియట్గా చేసిండు అన్న. ఇంకా డబ్బులు కూడా కట్టలే నేను, ఇంకా బాగా పెట్టుండా. మరి ఎంతైనా తెలియదు నాకు. ఇమ్మీడియట్గా చేసేమన్నా 95% గ్యారెంటీ సార్ అన్నారు. రోజు 2000 డ్రెస్సింగ్, అది నేనే పంపిస్తాను. వాడికాడ ఏమీ లేవు. వాడిది ఇదే పరిస్థితి. ఇంట్లో చూసేవాళ్ళు లేరు. తమ్ముడు వాళ్ళు తండ్రులు పడుతున్నారు. అందరం ఉన్నాం కదా. చేద్దాం. జాగ్రత్తగా చూసుకో.